ఎవరైనా తమని తక్కువ కులానికి సంబంధించి లోయర్ గ్రేడ్‌లో డిక్లేర్ చేస్తే రిజర్వేషన్‌లు ఇట్లా ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీములు ఇట్లాంటివి ఏమన్నా వర్తిస్తాయనేసి ఆశపడతారు. కానీ బాపనోళ్ళు ఏమంటే అట్లా కాదనమాట. వాళ్ళని బాపనోళ్ళని బాపనోళ్ళుగా గుర్తించడం లేదనేసి ఒక వర్గం వచ్చి ఆడస్తా ఉన్నారు సోషల్ మీడియాలో. ఈరోజు నేను ఒక వీడియో చూసినాను. ఏమనేసంటే వాళ్ళు కూడా చతుర్వేదాలు అభ్యసించినారంట. దివ్య ప్రబంధాలు అన్నీ నేర్చుకున్నారంట. ముస్లింలు శ్రీరంగం దేవాలయాన్ని పైకి దండయాత్ర చేసి వస్తే దేవాలయాన్ని కూల్చేయాలనేసి అప్పుడు వాళ్ళ వర్గానికి సంబంధించి కందాడై అనేటువంటి వంశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి చాత్తాద శ్రీ వైష్ణవుడంట. ఆయన కత్తితో తన గుండెల్లో తానే పొడుచుకొని ప్రాణత్యాగం చేసినాడంట. ముస్లింలని వ్యతిరేకించినాడంట. ఆ విధంగా శ్రీరంగం దేవాలయాన్ని రక్షించినారంట వాళ్ళ చాత్తాద శ్రీ వైష్ణవులు అనేటువంటి వంశస్థులు. ఇప్పుడు మాత్రం ఈ శ్రీ వైష్ణవులు ఎవరైతే బ్రాహ్మణులుగా చలామణి అవుతూ ఉండారో, ఈ బ్రాహ్మణుల్లోనే అగ్ర వర్గం అనేది వాళ్ళు ఉండారో వాళ్ళు వీళ్ళని చిన్న చూపు చూస్తూ ఉన్నారు అనేసి వీళ్ళు ఆడస్తూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం, మేము ఎందులో తక్కువ అట్లనేసి. ఇప్పుడే మన తెలుగు రాష్ట్రాల్లో మొన్న ఈ మధ్య కమ్మోళ్ళు కాపోళ్ళు వచ్చి సంక్రాంతి పండుగ కమ్మ కులానికి చెందింది అది ఇది అనేసి పట్టుకొని చచ్చినారు. మీడియాలో అంతా ఏడ్చినారు, న్యూస్లు వైరల్ చేసినారు, కలహాలు చేసినారు. మళ్ళీ ఇప్పుడు బాపనోళ్ళది షురు అయిందనమాట కులాల గోల. బాపనోళ్ళది ఏమంటే ఈ రోజున కొత్తగా పుట్టింది కాదు, తరతరాలుగా ఉంది వీళ్ళది. వీళ్ళకే పడదనమాట. ఆ వర్గంలో ఒకడో ముసిలోడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే దాసరా వైష్ణవులు, మాల వైష్ణవులు, మాదిగ వైష్ణవులు అనేసి ఏదేదో మాట్లాడినాడు. ఆ వీడియో కూడా ఉంది వాళ్ళ దగ్గర. దాన్ని చూపించి వీళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు, ఏందిరా ఇది, అగ్రవర్ణం బాపనోళ్ళు, మీరు ఇంత దరిద్రంగా ఇంత నీచంగా కలహాలు చేసుకుంటా ఉంటే మిగిలిన వాళ్ళు మిమ్మల్ని చూసి ఏ విధంగా ఆలోచిస్తారు? ఇదే నేను వ్యతిరేకిస్తూ ఉండేది గత కొన్ని సంవత్సరాల నుంచి. తర్వాత వీళ్ళు ఈ చిన్నజీయర్ వారు వాళ్ళ వర్గంలో కూడా వాళ్ళ వర్గం వాళ్ళే ఈ విధంగా విభేదాలు చేస్తూ ఉండేది, చిన్న చూపులు చూస్తూ ఉండేది. అక్కడ కూడా వాళ్ళ ఆశ్రమంలో బాపనోళ్ళకు మాత్రం సెపరేట్గా భోజనశాల ఉంటుందంట, ఇతర కులాల వాళ్ళకి సెపరేట్గా ఉంటుందంట. వాళ్ళలో కూడా అక్కడ స్టేజ్లు అనమాట. పై స్థాయి వాళ్ళకి భోజనశాల వేరు, ఇంకా వేరే స్థాయిల వాళ్ళకి ఆయా కులాల వాళ్ళకి సెపరేట్గా ఉంటాయంట. ఈ విధంగా ఉండారు పరిస్థితి. ఆలోచించండి ప్రజలు, ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే ప్రయత్నం అయినా చేయండి. అదే నేను చెప్తా ఉండేది. ఉంటాను. జై శ్రీరామ్.